నిన్ను తన సొంత అన్నయ్యలా చూసుకుంటుంది కాబట్టి తప్పకుండా ఆ విషయం షేర్ చేసుకుంటుందని నేను నమ్ముతున్నా. ఇందులో భానుని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు కార్తీక్. సహజంగా ఆడవాళ్ళకుండే ఇబ్బందే భానుకు కూడా ఉండుంటుంది, అంతే. ఏంటి బావా, అందరితో కలిసి ఉండడమా? భాను ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకోదు. తనకి అందరూ కావాలి, కుటుంబం మొత్తం కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు కలిసే ఉన్నాం కదా, మరి అలాంటప్పుడు సమస్య ఏంటి? చూడు కార్తీక్, భాను అయినా చాంద్రి అయినా ఏ ఆడపిల్లైనా సరే తన మెడలో తాళి పడిన దగ్గర నుంచి భర్తే జీవితంగా బతుకుతుంది. తన ప్రేమంతా తన భర్త మీదే కురిపిస్తుంది. అలాగే అందరికన్నా ఎక్కువగా తన భర్తే తనని ఎక్కువగా ప్రేమించాలని ఆశిస్తుంది. తన భర్తని ప్రేమించే మనిషి ఎదురుగా ఉంటే ఏ భార్య తట్టుకోలేదు. ఏంటి బావ నువ్వు మాట్లాడేది? నిజం కార్తీక్, అత్తయ్య నిన్ను ప్రేమిస్తే అది తల్లి ప్రేమ అవుతుంది. బామ నీ గురించి ఎక్కువ తలుచుకుంటే అది మనవడి మీద ప్రేమ అవుతుంది. నేనైనా చాంద్రి అయినా ఆఖరికి వాసుదేవరావు గారైనా నువ్వు బాను ఒకరినొకరు ఇష్టపడాలని కోరుకుంటాం. కానీ నువ్వు మాత్రమే ఇష్టపడే ఒకే ఒక మనిషి నీలిమ. తన ఇంట్లో ఉండగా బానునితో సవ్యంగా ఎలా ఉంటుంది? అదేంటి బావ అలా మాట్లాడతావు? నీలిమకి నా మీద ఇష్టం ఉండొచ్చు, కానీ తన మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. భాను అంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు. అందరికంటే ముఖ్యంగా భానుకి బాగా తెలుసు. అప్పుడు నీలిమ అడ్డు ఎందుకు అవుతుంది? భానుకి బాధ ఎందుకు ఉంటుంది? అదే కార్తీక్, మగవాడి మనసుకి ఆడవాళ్ల మనసుకి ఉన్న తేడా. మీరిద్దరూ ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నీలిమ నీకోసమే బతుకుతుందని అందరితో పాటు భానుకు కూడా తెలుసు. నీలిమ ఎంత మారినట్టు నటించినా తన మీద నీకు ప్రేమ చచ్చిపోదని తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు భాను. ఆడపిల్ల భర్తతో కలిసి ఎన్ని కష్టాలైనా భరిస్తుందేమో కానీ తన భర్త దగ్గర సవితిపోరుంటే తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించు. నిన్ను తక్కించుకునేందుకు నీలిమ భానుని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను శివ అన్న విషయం ఎవరికి చెప్పరు అని నేను భానుకు మాటిచ్చాను. కానీ నీలిమ నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతేనే కానీ నువ్వు భాను హ్యాపీగా ఉండలేరు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. నేనొకటి అనుకుంటే భాను మొత్తం చెడగొట్టింది. ఆ వాసుదేవరావుని ఆ ఇంటికి పంపించి ఈ ఇంట్లో అలజడి సృష్టించాలనుకున్నాను. భాను జీవితంతో ఒక ఆట ఆడుకోవాలనుకున్నాను. కానీ చాలా తెలివిగా భాను నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసేసింది. అయినా ఈ మధ్య భానుకి నా మీద భయం తగ్గినట్టుంది. తనని బాధ పెట్టాలి, ఖచ్చితంగా భయపెట్టాలి. ఈ నీలిమ అనుకున్నది జరగకపోతే ఏం జరుగుతుందో భానుకి చూపిస్తాను. రా భాను, నీ గురించి అనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వే వచ్చావు. నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. నిన్నే అడిగేది. ఏ భాను, 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 గొంతు తగ్గించు నీలిమా, లేదంటే చంపేస్తాను. ఏంటి భాను, నన్నే బెదిరిస్తున్నావా? నా సంగతి తెలిసే ఇంతకు తెగిస్తున్నావా? నా గుప్పెట్లో ఒక నిజం ఉంది. అది బయటికొస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నేను చెప్పింది వినే వరకు, నా చెప్పు చేతల్లో ఉండే వరకే నేను దాస్తాను. అంతేకాని నన్ను ఎదిరించాలన్న ఊహ వచ్చినా
నీ ఊహకు కూడా అందని ట్విస్ట్ ఇస్తాను. తెలుసుగా, నా పేరు నీలిమ. కాలనాగు కన్నా ప్రమాదకరమైన దాన్ని. బాను బాను ఎరా మనవడా, ఎవరిని వెతుక్కుంటున్నావు? బాను చూసావా బామ్మ? రోజు చూస్తూనే ఉన్నాను కదరా. జోక్ కాదు బామ్మ, బానుని ఇప్పుడు చూసావని అడుగుతున్నాను. ఏ ఎందుకు? అది కాదు బామ్మ, గదిలో లేదు, ఇంట్లోనూ కనిపించలేదు, అందుకే అడుగుతున్నాను. బావుంది. మొగుడు పెళ్ళాల దాగుడు ముత్తల్లా బాగా ఆడుకోండి. అసలు కాపురంలో ఇలాంటివేరా అందం. ఏంటమ్మమ్మా, నా కొడుకేదో చెప్తున్నావు? చూసావా ఊర్మిళ? బాను కోసం వీడు వెతుకుతున్నాడు, వీడికి కనిపించకుండా అది దాక్కుంది. అందరిలో ఉన్న వీళ్ళ ఆటలు మాత్రం పోలేదు. వెళ్ళరా, వెళ్ళి బానుని వెతుక్కో. వెళ్ళమ్మా. ఎంత ముచ్చటగా ఉందో కదమ్మమ్మా. నా కొడుకు కోడలు ఇంత ఆనందంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవునే ఊర్మిళ, పిల్లల సంతోషం కన్నా మనకి నిజమైన ఆనందం ఏముంటుంది చెప్పు? తొందరగా బాను కడుపు కూడా పండితే అప్పుడే ఈ ఆనందానికి పరిపూర్ణత వస్తుంది. ఇంతకీ నా కొడుక్కి కనబడకుండా భాను ఎక్కడ దాక్కుంది? చూడు నీలిమా, నాకేదో అవుతుందని నేను భయపడ్డం లేదు. పచ్చటి కుటుంబంలో చిచ్చు రేపకూడదని భరిస్తున్నాను. ఈ ఆనందాలు ఆవిరైపోకూడదని సహిస్తున్నాను. అందుకే నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా దానికి కారణం నువ్వే అని నాకు తెలిసినా అందరి ముందు నవ్వుతూ మౌనంగా ఉన్నాను. కానీ నువ్వు నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? అసలు నువ్విప్పుడు ఎందుకింతలా రెచ్చిపోతున్నావో తెలుసుకోవచ్చా? నువ్వేంటో నాకు బాగా తెలుసు కాబట్టి. ఏంటి నీకు తెలిసింది? నీ చూపు నాశనం, నీ నవ్వు విషం, నీ మాట ప్రమాదం. అందుకే నువ్వు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి ఇంతలా నిలదీస్తున్నాను. మీ అమ్మ దగ్గరికి మీ నాన్నని వెళ్ళమన్నాను, అందులో తప్పే ఉంది. చెప్పు తీసుకుని కొడతాను మాట్లాడవంటే. మా అమ్మ బతికిలేదు అన్న సంగతి నీకు తెలుసు. ఒంటరిగా మా నాన్న ఆ ఇంట్లో ఉండలేరు అన్న సంగతి కూడా నీకు తెలుసు. కానీ నువ్వు ఆయన అక్కడికి పంపించాలనుకుంటున్నావు కదా, అంటే ఏదో ప్లాన్ చేసావని నాకు అర్థమవుతుంది. అందుకే నాకు ఇంత కోపం వచ్చింది. నాకు జన్మనిచ్చిన తండ్రి కోసం నా జీవితాన్నే వదులుకోవాలనుకున్నాను. ఆయన జోలికి నువ్వొచ్చినా, ఆయనకి ఏమైనా ప్రమాదం తలపెట్టినా నా అంత మూర్ఖురాల్ని నువ్వెప్పుడు చూసుండవు. నువ్వు నాతో ఎన్ని ఆటలైనా ఆడుకో, ఓపికన్నంత వరకు భరిస్తాను, ఊపిరున్నంత వరకు సహిస్తాను. కానీ నా వాళ్ళ జోలికొస్తే మాత్రం నీ ఊపిరి ఆపేస్తాను. చూడు భాను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు ఏమన్నా పడ్డానికి నేను నీ బానిసని కాదు. నీకు అదే చెప్తున్నాను. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేను మామూలు మనిషిని కాను. కుటుంబమే ఊపిరిగా బతుకుతున్న మనిషిని. నా కుటుంబం జోలికొస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటాననుకోకు. అది గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే నీకే మంచిది. నిన్ను బాను